నమస్తే. తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ చాలా హీట్ ఎక్కుతున్నాయి అని చెప్పేసి ఒక సైడ్ అంటా ఉంటే, ఇంకో సైడ్ ఏమో ఇటు మొన్నటి వరకు హైడ్రా అనేది ప్రజల్ని పీడిస్తుంది అని చెప్పి ప్రతిపక్ష పార్టీలైనా అలాగే చూసినా మనం చాలా మంది ప్రజలు కూడా బయటకు వచ్చి రేవంత్ రెడ్డి వల్ల మేము చాలా నష్టపోతున్నాం అని కూడా చెప్పారు. దీన్ని డైవర్ట్ చేయడానికి నిన్న కొండా సురేఖ గారు ఒక వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కొంతమంది అంటా ఉంటారు. మళ్ళీ మరి ఇంకో కొంతమంది సినీ పరిశ్రమ కూడా కొండా సురేఖ గారు చేసిన మంత్రి పదవిలో ఉండి కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే దాన్ని హర్షించదగ్గ కాదు అని చెప్పి చాలా వరకు విమర్శలు వస్తున్న పరిస్థితి. మాట్లాడదాం. వీటన్నిటి గురించి మాట్లాడడానికి మనతో పాటు బీజేపీ స్టేట్ లీడర్ మోనికా సుంకర గారు ఉన్నారు. నమస్తే. నమస్తే. వాహిని టీవీ ప్రేక్షకులందరికీ మీకు నవరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అక్క. విష్ ద సేమ్. మెయిన్ ఒక ప్రెసెంట్ తెలంగాణ రాజకీయాలు ఎటువైపు పోతున్నాయని చెప్తే ఏం చెప్తారు అక్క? ఎందుకంటే ఒకసారి చూసుకుంటే మొన్నటి వరకు హైడ్రా అని చెప్పేసి నిన్న మినిస్టర్ కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు కావచ్చు. ఏం చెప్తా, ఎలా చూడొచ్చు అక్క దీన్ని? భాష మీద హద్దు లేకపోవడం, ప్లస్ ఇంగిత జ్ఞానం లేకపోవడం, విలువలు అనేవి లేకపోవడం, హ్యూమన్ వాల్యూస్ లేకపోవడం, ఇవన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మళ్ళీ కొత్తగా బీఆర్ఎస్ నుంచి వెళ్ళి నేర్చుకొని కేసీఆర్ గారిని గురువుగా తీసుకొని మొదలుపెట్టిన రేవంత్ రెడ్డిది రెండో పార్టీ. అయితే తెలంగాణలో మనం నాయకులు మాట్లాడుతున్న ఈ నీచపు మాటలు, లక్కీ ఏంటంటే అందరికి తెలుగు భాష రాదు దేశం అంతా. వచ్చేదంటే మన తెలంగాణని ఇంత కిందికి చూడాలా, అంత కిందికి చూసే అంత దౌర్భాగ్యపు పరిస్థితిలో ఈ రోజు తెలంగాణ పాలిటిక్స్ ఉన్నాయి. కేసీఆర్ గారు ఆర్మీ గురించి కూడా అక్కడ దంచి కొడుతున్నారు అనే చీప్ మాటలు మాట్లాడడం, మోదీ మీద ద్వేషం, ఆర్మీ మీద ద్వేషం అయిపోవడం, మోదీ గీడి బోడి ఇవన్నీ పిచ్చి పిచ్చి ప్రాసలతో పిచ్చి పిచ్చి మాట్లాడి, అంటే వాళ్ళు లిక్కర్ స్కామ్ చేసి దానికి మోదీని బ్లేమ్ చేయడం. నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి అచ్చా వాళ్ళు 10 ఏళ్ళు అట్లనే నడిపించిండ్రు కదా, ఇదేదో బాగుంది మసాలా ఫుల్ ఉందని చెప్పేసి సేమ్ రేవంత్ రెడ్డి కూడా అదే స్ట్రాటజీని కంటిన్యూ చేయడం. ఎట్లా మొన్నటిదాకానేమో గుంపు మేస్తే అని మాట్లాడడం, గుడ్లు తీసి అసలు ఎంత అసహ్యంగా ఉంది ఆ మాట వినడానికి. గుడ్లు తీసి గోలీ ఆట ఊకుంటారా? ప్రజలందరూ వచ్చేసి ఈపు పగల కొడతారు. అదైపోయింది. నెక్స్ట్ మొన్నటిదాకైతే అసలు ఆయన మాట్లాడిన మాటలు నేను చెప్పలేను. ఇప్పుడు ఆయన తక్కువైనట్టు కొండా సురేఖ గారు కేటీఆర్ని అటాక్ చేయాలనుకుంటే కేటీఆర్ని అటాక్ చేయండి, పాలసీస్ మీద మాట్లాడండి. వాళ్ళు చేసిన, నీకు అంత ధైర్యం ఉంటే కొండా సురేఖ గారు కవిత మా చేసిన లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడు. మధ్యలో సమంత గురించి అది ఎంత అసహ్యంగా ఉంది చూడండి. ఒక మహిళ స్వాభిమానాన్ని నువ్వు ఎట్లా దెబ్బతీస్తావు? ఆమె వ్యక్తిగత విషయం గురించి అది కరెక్ట్ అని దగ్గర ప్రూఫ్ ఏముంది? నువ్వు ఒక ఫ్యామిలీని మొత్తం డ్రాగ్ చేసినావు. మళ్ళీ ఆ ఫ్యామిలీ ఎట్లాంటిది? అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక లెజెండ్ యాక్టర్. అట్లాంటి ఒక ఫ్యామిలీలో ఉన్న ఒక కోడలిని ఎక్స్ వైఫ్ ఆ నాగ చైతన్యకు ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నావు అంటే, ఆ అమ్మాయి ఇప్పుడు సమంత పొజిషన్ నుండి ఆలోచించుకోండి. ఆమె బయటకు వచ్చి అది రాంగ్ అని చెప్పాలా, లేకపోతే ఎందుకు ఇట్లా నా మీద అటాక్ చేస్తున్నారు అని చెప్పాలా? అసలు ఆమె వచ్చి ఏం మాట్లాడగలదు? ఏం మాట్లాడలేని, ఏం సంజాయిషి ఇచ్చుకోలేని పరిస్థితి. ఆమెను ఒక పావుగా వాడుకుంటున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి. రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా చేస్తున్నారు అనుకోవచ్చు. ఇది క్లియర్ గా చెప్పాలంటే డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో మీరు గమనిస్తే ఫోన్ ట్యాపింగ్ అయింది. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మీద బాగా బద్నాం వచ్చింది. అప్పుడు ఏం చేసిండ్రు? రేవంత్ రెడ్డి ఏం చేసిండు? అమిత్ షా గారి వీడియోని దాన్ని మార్క్ చేసి దాన్ని అంతా పిచ్చి పిచ్చిగా తనకు నచ్చినట్టు ఎడిట్ చేసి డైవర్ట్ చేసిండు అనమాట ఇష్యూ. ఫోన్ ట్యాపింగ్ అనే విషయంలో తీస్తే అక్కడ ఏమైపోయిందంటే దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నారు అన్నట్టుగా. ఇద్దరు దొంగలే, వీళ్ళ దగ్గర నిజాయితీ లేదు, వాళ్ళ దగ్గర నిజాయితీ లేదు. లేనప్పుడు ఏం చేయాలి? ఒకరినొకరు కాపాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ బీజేపీ ఉన్నది కదా, ఇదివరకంటే బీజేపీ లేకపోయేది. ఆ రెండే ఉండేది, నడిచింది. ఇప్పుడు బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారు కాబట్టి 8 ఎంపీ సీట్లు వచ్చినాయి, 8 అసెంబ్లీ సీట్లు వచ్చినాయి. కాబట్టి ప్రజల్లో కూడా భారతీయ జనతా పార్టీ పట్ల, భారతీయ జనతా పార్టీకి ఉన్న విలువల పట్ల నమ్మకం ఉంది. కాబట్టి బీజేపీ లీడ్ లోకి వచ్చింది అన్న విషయాన్ని వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అయితే ఏం చేస్తున్నారు? ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అప్పుడు కేటీఆర్ ని కాపాడడం కోసం ఏం చేసిండ్రు? ఇది అమిత్ షా గారి ఫేక్ వీడియోని తీసుకొచ్చింది. అప్పుడు అమిత్ షా గారు ఇక్కడికి వచ్చిండ్రు కాబట్టి ఆ ఎలక్షన్ లో మాట్లాడిన విషయం కాబట్టి ఎలక్షన్ హీట్ లో అదాన్ని చేసి, ఇప్పుడు హైడ్రా వల్ల చాలా మంది ఇల్లులు కూల్చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అంత దమ్ముంటే బడా బాబాల వాళ్ళ అవన్నీ కూల్చేయాలి హైడ్రాలు. సరే, నువ్వు ఒకవేళ సుందరీకరణ కోసం చేస్తున్నా అని అనుకున్నావు, మూసీసు నీకు చేయాలనుకుంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి సిటీలో.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి వర్షం పడ్డదంటే ఎక్కడికక్కడ నీళ్ళు ఆగిపోతాయి. బట్ ఎటు డైవర్ట్ చేయాలని ఆలోచించాలి తప్ప నువ్వు బ్యూటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఏమున్నది ఇప్పుడు? ఆ చేసే దానిలో మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కట్టుకొని, అంటే ఒక మధ్యతరగతి కుటుంబానికి ఇల్లు అనేది ఒక కళ. అవును. నువ్వు పోయి ఆ కళను ఛిద్రం చేసేస్తావా, డిమాలిష్ చేసేస్తావా డ్రీమ్ ని? ఎంత దమ్ము, ఎంత ధైర్యం నీకు! ఎట్లా తిడుతున్నారు రేవంత్ రెడ్డిని, నోటికి వచ్చినట్టు తిడుతున్నారు. అవును. అంటే వాళ్ళ ఆక్రోశం అట్లా తిడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలా? దాన్ని డైవర్ట్ చేయడం కోసము ఇప్పుడు ఎవరిని బలి పశువుగా చేయాలా? ఇప్పుడు బీఆర్ఎస్ అనడానికి ఏమున్నది? ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చినప్పుడే ఆ ఇల్లులు కట్టుకున్నారు ప్రజలు. ఇప్పుడు ఈయనే వచ్చిండు, రాగానే వాళ్ళని అనేటట్టు ఉండదు కదా, కాపాడుకోవాలి కదా. ఇందాక చెప్పినట్టు దొంగలు ఒకరినొకరు కాపాడుకుంటాడు. సో ఈ కాపాడుకునే ప్రాసెస్ లో పావుగా సమంతను వాడుకున్నారు. అది ఒక మహిళను ఒక మహిళా నేత వాడుకున్నారు. ఇది ఇంతకంటే నీచం ఇంకొకటి లేదు. శూర్పణఖ గురించి, తాటకి గురించి, పూతన గురించి మనం విన్నాం ఇతిహాసాలలో, ఇప్పుడు చూస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మహిళా నేతల యొక్క విలువలు, వాళ్ళు తోటి మహిళలకు ఇచ్చే గౌరవము, అండ్ ఎస్పెషల్ గా ఇలా పాలిటిక్స్ తో సంబంధం లేకుండా తన లైఫ్ తను చూసుకుంటున్న ఒక కెరీర్ ఓరియంటెడ్ ఉమెన్. అందులో జస్ట్ బికాజ్ వాళ్ళు ఫిలిం ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నంత మాత్రాన మీకు అంత చిన్న చూపా? తప్పు కదా అది. అది వాళ్ళది ఒక ప్రొఫెషనో, వాళ్ళకి అది ప్యాషనో, వాళ్ళు ఏదో ఇంట్రెస్ట్ గా చేసుకుంటున్నారు, అది వాళ్ళ చాయిస్. మళ్ళీ అందులో సమంత కూడా మనం చూస్తే, ఆమె పర్సనల్ గా ఆమె ఎట్లాంటి వ్యక్తి అని చూస్తే, స్పిరిచువల్లీ ఇంక్లైన్డ్ పర్సన్. ఆమె ఈషా జగ్గి వాసుదేవ్ ప్రోగ్రామ్స్ కి, మెడిటేషన్స్ కి, నిన్న కూడా ఈషా అక్కడికే వెళ్ళారు. నిన్న కూడా అక్కడికే వెళ్ళారు. అంటే ఏదన్నా ప్రాబ్లం రాగానే ఆమె ఒక ఆధ్యాత్మికత వైపుకు వెళ్ళే మనిషి అన్నమాట. అట్లాంటి మనిషిని ఇంత బాధ పెట్టాల్సిన అవసరం ఏమి? ఆల్రెడీ తను పర్సనల్ లైఫ్ లో డివోర్స్ అయిపోయి షీఈ్ ఇన్ ఎ బ్రోకెన్ స్టేట్. అందులో ఇట్లాంటి చీప్ మాటలని ఇట్లాంటివి చేయడం అనేది చాలా తప్పండి. వ్యక్తిగత విషయాలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోకూడదు. ఇది కాంగ్రెస్ కి విలువలు ఉండవు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఇట్లాంటివి చేస్తారు. బీఆర్ఎస్ కి కూడా విలువలు ఉండవు కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఇట్లా చేస్తారు. బీఆర్ఎస్ లోనేమో లిక్కర్ స్కామ్లు చేస్తే, కాంగ్రెస్ లోనేమో ఆడవాళ్ళు ఇట్లా మాట్లాడి ఇప్పుడు నేను నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా అంటే ఎట్లా ఉంటది? ఆమె అన్న మాట ఇప్పుడు అందరి అటెన్షన్ డైవర్ట్ అయిపోయింది. ఒకటి ఫస్ట్ థింగ్, ఇక్కడ 2 సక్సెస్ అయింది కాంగ్రెస్ పార్టీ. ఒకటేమో హైడ్రా విషయంగా డైవర్ట్ చేసేసి సమంత మీదకి దోషిండు. తర్వాత ఇప్పుడు మళ్ళీ సారీ చెప్పేసి సమంత టాపిక్ నుంచి మళ్ళీ న్యూట్రల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఇక్కడ బలి పశువుగా వాడుకుంటారు, టాపిక్ డైవర్ట్ చేస్తారు. రెండిట్లో సక్సెస్ అయింది. ఇక్కడ మొత్తానికి బకరాలైంది ఎవరు అంటే తెలంగాణ ప్రజలు. సో ఇంకోటి అక్క, ఇది రానికి కారణం ఏంటంటే, మొన్న రీసెంట్ గా రఘునందన్ రావు గారు ప్లస్ కొండా సురేఖ గారు షాదీ ముబారక్ సంబంధించిన చెక్కులు పంపించేటప్పుడు ఒక పూలమాల వేసారు అనమాట కొండా సురేఖ గారు. సో వీళ్ళిద్దరికి షాదీ ముబారక్ ఎప్పుడైంది అని చెప్పేసి, సో ఈ విధంగా కొన్ని బీఆర్ఎస్ సంబంధించిన ట్రోల్స్ కూడా జరిగినాయి. సో రఘునందన్ రావు గారు కూడా దానిపైన ఖండించారు. సో మెయిన్ అక్కడ నుంచి రాద్దంతం అంతా స్టార్ట్ అయింది అని చెప్పేసి కూడా అంటున్నాను. సో మీరు అంటే దీన్ని బీఆర్ఎస్ స్టార్ట్ చేసిందని, బీఆర్ఎస్ ఇప్పుడు లేదు మేమేం చేయలేదు, అదంతా ఓవర్ చేసారేమో మాకు తెలియదు, సైడ్ అయిపోతున్న పరిస్థితి. సో దీని ఎలా చూడొచ్చు? అదే అండి, ఇప్పుడు అక్కడ రఘునందన్ గారు బీజేపీ కాబట్టి, కొండా సురేఖ గారు కాంగ్రెస్ కాబట్టి, ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇద్దరిని కలిపి ఏదన్నా ట్రోల్ చేద్దాము. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు పొలిటికల్లీ అన్ఎంప్లాయిడ్ కదా, పని లేదు, పాట లేదు, ఏం చేయడానికి ఏం లేదు, పైసలు మాత్రం మస్తు స్కాములు చేసి ఉన్నాయి. వాటన్నిటిని సోషల్ మీడియాలో ఖర్చు పెట్టుకొని అట్లా చేసి ఓకే, దాన్ని అక్కడికి రఘునందన్ గారు ఖండించారు, కొండా సురేఖ గారు. అంటే ఆ బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళకి ఎంత సంస్కారం లేదు చూడండి. ఆమె కొండా సురేఖ ఒక వివాహిత, రఘునందన్ గారు కూడా ఎంపీ, వారు కూడా మ్యారీడ్. వాళ్ళిద్దరు ఒక వివాహమైన ఒక మహిళ, లేదా ఒక సమంత లాగా డివోర్స్ అయిన మహిళ, లేదా అసలు పెళ్లి అనేది చేసుకోకుండా ఉన్న ఒక మహిళ గడప దాటి బయటికి వస్తే ఒకరు కాకపోతే ఒకరు ఇట్లా ట్రోల్ చేస్తారు అన్నట్టు. ఇదా సంస్కారం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పిస్తున్నారు. ఫేక్ అకౌంట్ల నుంచి వెళ్ళి మీరు మహిళను ట్రోల్ చేయడం, లేదా మీరే ఇంకొక దాని నుంచి వెళ్ళి డైరెక్ట్ అకౌంట్ నుంచో ఇంకొకరిని ట్రోల్ చేయడం. అంటే మహిళ వివాహం చేసుకున్నా చేసుకోకున్నా ట్రోల్ చేస్తారు. చేసుకొని కొండా సురేఖ గారి లాగా ఏదన్నా ఈవెంట్స్ లో అటెండ్ అయ్యి వేరే మగవాళ్ళతో అటెండ్ అయితే అట్లా ట్రోల్ చేస్తారు. ఒకవేళ చేసుకున్న తర్వాత సెట్ కాక సమంత లాగా డివోర్స్ చేసుకుంటే ఇట్లా ట్రోల్ చేస్తారు. సో అల్టిమేట్ గా మీ పురుషాధిక్యత, మేల్ షావెనిస్ట్ పిగ్స్ అంటారు అన్నట్టు వీళ్ళు, ఎంసీపీస్, ఈ దీన్ని
షావనిజం ని, అంటే పురుష అహంకారాన్ని, పురుష ఆ ఆధిక్యతను చూపించుకునే చీప్ పెంపకం వల్ల, నారో మైండెడ్ బ్రాటప్ వల్ల ఇట్లాంటివన్నీ వస్తాయి. సో ఇంకొక ఇంతకుముందు మీరు మాట్లాడారు, సో తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో అలాగే మొన్న రీసెంట్ గా మన ఖమ్మంలో కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అక్కడక్కడ వరదలు వచ్చినాయి. సో వరదల కేంద్రానికి 12,000 కోట్ల రూపాయల వరకు సాయ నిధి అడిగారు మన ప్రభుత్వం. కానీ 431 కోట్లే వచ్చినాయి. అంటే మిగతా డబ్బులు అంటే కేవలం 4% వచ్చింది. సో మిగతా శాతం ఎందుకు తేలేకపోతున్నారు అని చెప్పేసి కూడా ఈరోజు ప్రధానంగా వార్తలలో వచ్చినాయి. సో బీజేపీ ఏమంటుంది దీనిపైన? రేవంత్ రెడ్డి గారికి మోదీ ప్రభుత్వం ఏమైనా ఇస్తానని చెప్పినప్పుడు మాట ఇచ్చింది అంటే భారతీయ జనతా పార్టీ 100% ఇస్తుంది. అది నాట్ జస్ట్ ఫర్ తెలంగాణ, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు కూడా భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మన ఇంట్లో 4 అబ్బాయిలు ఉన్నారు, 4 సంపాదించుకొని వస్తున్నారు. అందులో ఒకడు 100 సంపాదిస్తాడు, ఒకడు 50, ఒకడు 20 సంపాదిస్తున్నాడు అనుకోండి. తల్లి అన్నం పెట్టేటప్పుడు నలుగురికి ఎంత సరిపోతుంది అంత పెడతారు. 100 తెచ్చినోడికి ఎక్కువ, 20 తెచ్చినోడికి తక్కువ పెట్టదు. ఇన్ ద సేమ్ వే సెంట్రల్ గవర్నమెంట్, ఎస్పెషల్లీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గవర్నమెంట్ ప్రతి రాష్ట్రానికి ఎన్ని అవసరము, ఎంత అవసరము దానికి అనుగుణంగా సమానంగా ఇస్తుంది. ఎందుకంటే మీ దృష్టిలో, అంటే ఈ రీజనల్ పార్టీస్ దృష్టిలో కానీ, రేవంత్ రెడ్డి కానీ, ఫర్ దట్ మ్యాటర్ ఏ రీజనల్ పార్టీ కానీ, ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా కూడా ఏమని ఉంటుందంటే కేంద్రం వేరే అని, రాష్ట్రం వేరే అనే ఆలోచన ఉంటుంది. కానీ కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ కి, అండ్ దట్ టు భారతీయ జనతా పార్టీ, దేశం ధర్మం అనే సిద్ధాంతంతో ఉండే భారతీయ జనతా పార్టీకి దేశంగా చూస్తుంది అనమాట. ముక్కలుగా విడివిడిగా చూసే ఆలోచన రాదు. ఎందుకంటే మేము కంపల్సరీ మీద భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఈవెంట్ జరిగినా మేము భరతమాత ఫోటో పెడతాం. అందులో కంపల్సరీ తెలంగాణ ఉంటది, ఆంధ్ర ఉంటది, రాజస్థాన్ ఉంటది, గుజరాత్ ఉంటది, మొత్తం దేశంలో ఉన్న రాజ్యాలన్నీ అందులో ఉంటది. అప్పుడు కలిపితేనే అది మొత్తం భారతదేశం అవుతుంది. కాబట్టి ఎంత ఇస్తారు అని చెప్పిన దాన్ని ఆ ఫేజెస్ అకార్డింగ్ గా ఫండ్స్ ఇవ్వడం అనేది 100% జరుగుతుంది. ఇచ్చిన వాటిని సద్వినియోగం చేయాల్సిన బాధ్యత మాత్రం స్టేట్ గవర్నమెంట్స్ ఉంటది. అందులో కేసీఆర్ 100% ఫెయిల్యూర్. రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ శిష్యుడు లాగా తయారు కాబోతున్నాడు. కాబట్టి అట్లనే ఎంత ఫెయిల్యూర్ చేస్తాడో, ఏమన్నా ఇస్తాడో లేదో ఇక మనం వెయిట్ చేసి చూడాలి. ఇక్కడ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ ప్రజల దాకా వెళ్ళడంతో పాటు రాహుల్ గాంధీ ట్యాక్స్, రేవంత్ రెడ్డి ట్యాక్స్లు, వీటన్నిటి నుంచి ప్రజల్ని కొంచెం విముక్తుల్ని చేయండి. హైడ్రాల కింద వేసేసి వాళ్ళ ఇల్లులు కూల్చేయడం, ఇష్టం వచ్చినట్టుగా పన్నులు వేసేయడం. ఫర్ ఇన్స్టెన్స్ నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రేవంత్ రెడ్డి ఘనకార్యం వచ్చినాక, గవర్నమెంట్ ఫామ్ చేసినాక ఈ 6 నెలల్లో ఆయన ఘనకార్యం ఏంది అని చిన్న ఎగ్జాంపుల్. బస్సు ఫ్రీగా ఇచ్చింది కదా మహిళలకు. ఇప్పుడు ఒక భార్య ఒక భర్త ఇద్దరు పోతున్నారు అనుకోండి. ఇదివరకు ఏముంటుండే, 10 రూపాయలు భర్త టికెట్ ఉంటుండే, 10 రూపాయలు భార్యకు టికెట్ ఉంటుండే. ఇప్పుడు ఫ్రీ ఇచ్చింది కదా, మహిళకు ఫ్రీయా, భర్త టికెట్ 20 రూపాయలు చేసి నువ్వేం ఫ్రీ ఇచ్చినావు ఒకటి. ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళు 4 బస్సులో పోతున్నారు అనుకోండి, మంచిగా ముగ్గురికి కలిసి వచ్చింది. అదే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్న వాళ్ళు ఫ్యామిలీ పోయిండ్రు అనుకోండి, ఇటు లాస్ కాదు అటు గెయిన్ కాదు. ఇద్దరు మగ పిల్లలు ఉన్న ఫ్యామిలీ పోయింది అనుకోండి, అంటే ఇప్పుడు ముగ్గురు మగవాళ్ళకు డబల్ అయింది టికెట్, ఆ ఒక్క ఇంట్లో ఉన్న మహిళకు ఫ్రీ అయింది. ఇప్పుడు ఆ ఫ్రీగా ఇచ్చినందుకు సంతోషపడాలన్నా, వీళ్ళిద్దరికి వేసిన టికెట్ డబల్ అయిన దానికి ఏడవాలన్నా? అంటే ఏం చేస్తున్నావు, ఇటు ఫ్రీ ఇస్తున్నావు, అటు పెంచుతున్నావు. అంటే పడవల ఇటు నుంచి వెళ్ళి రంధ్రం పెట్టేసినావు, అటు నుంచి వెళ్ళేమో నీళ్లు తోడుతాను. అది ఎప్పటికి పోవాలి? ఇది తెలంగాణలో జరుగుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వాహకం. సో ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుచుకుంది బీజేపీ పార్టీ? ఎందుకంటే ఎక్కువ సైడ్ చూసుకుని డైవర్షన్ పాలిటిక్స్ అంటా ఉన్నారు, ఇంకో సైడ్ చూసుకుని వ్యక్తిగతంగా దూషణలు, మహిళల పైన దూషణలు చేస్తా ఉన్నారు. సో వీటన్నిటిపైన సమాజానికి ఏం చెప్పదలుచుకుంటున్నారు? అండ్ బీజేపీ పార్టీ ఎటువైపు ఉండబోతుంది? వీళ్ళిద్దరిలో ఎటువైపు ఉండడం అంటే రెండు దొంగలు. మీరు అడిగే క్వశ్చన్ తన్ని పడేసింది బెటరా, పడేసి తన్నింది బెటరా అన్నట్టు ఈ రెండిట్లలో ఎటువైపు ఉండాలి. వీళ్ళకి అసలు రెండు పార్టీలకు విలువలు, సంస్కారాలు, మహిళలకు ఇవ్వాల్సిన గౌరవాలు, ఈ దేశం మనకి ఇచ్చిన వారసత్వాన్ని ఫాలో అవ్వడం అనేది ఏముండవు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే పాలిటిక్స్, రాజకీయాలు ఎట్లనన్నా గెలవాలి, రాజకీయాలు ఎట్లనన్నా మనం సీటు కాపాడుకోవాలి, ఇంతకు మించి ఏం లేదు. ఆ సీటు కాపాడుకునే ప్రయత్నంలో రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు దేశాన్ని నమ్మడానికి ప్రయత్నం చేస్తారు, ఏం ఆలోచించారు. ఇక కాంగ్రెస్ లో ఉన్న మిగతా లీడర్లు అడ్డదిడ్డంగా స్కాములు చేసేసి 1000 కోట్లు సంపాదించుకోవడానికి కూడా వెనుకాడారు. బీఆర్ఎస్ కూడా అంతే ఎన్నో స్కాములు చేసింది. కాళేశ్వరం ఫ్లాప్ అయినా, ఇక కవిత చేసిన ఘనకార్యం మొత్తం దేశం అంతా పోయింది, ప్రపంచం అంతా కూడా నవ్వేటట్లాంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళు స్కాములు చేయడం, ఓన్లీ పవర్ ని సాధించడం కోసం డబ్బులు ప్రజలకు పంచి దాని నుంచి ఓట్లు తెచ్చుకోవాలనుకోవడం, ఇది వీళ్ళ సంస్కారహీనం అట్లా అయినటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ చరిత్ర. భారతీయ జనతా పార్టీ విలువల కోసం ఉంటది,
ఒక అటల్ బిహారీ వాజ్పేయి తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేసిండు. వ్యక్తిగత ఆనందాలు లేని వ్యక్తి. నరేంద్ర మోదీ వ్యక్తిగతమైన జీవితం లేకుండా దేశం, ధర్మం ఈ సిద్ధాంతం కోసం అని చెప్పేసి ఈ దేవాలయం మన స్వాభిమానం ఎక్కడైతే తప్పిపోయిందో ఆ దేవాలయ రక్షణ కోసం నిలబడ్డ వ్యక్తి నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ. కాబట్టి నేను ప్రజల్ని విజ్ఞప్తి చేసేది ఒకటే, ఒక 20 సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాలు నాకేం వస్తుంది దేశం నుంచి, నేనేం తీసుకోవాలి అనేది పక్కన పెట్టేసి నేనేమి ఇస్తున్నా అని చెప్పేసి ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కళ్ళు మూసుకొని పువ్వు గుర్తు మీదనే ఓటేయండి ఏ ఎలక్షన్ ఉన్నా కానీ. దాని ద్వారా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే సత్యయుగం అయిపోతుందని నేను చెప్పట్లేదు, కానీ మేము 100% ప్రయత్నం చేస్తాం. 100% కూడా మన దేశం కాపాడడం కోసం, మన ధర్మాన్ని రక్షించడం కోసం, మన దేవాలయాన్ని కాపాడడం కోసం, హిందూ స్వాభిమానం కోసం ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రపంచం ముందు తల ఎత్తుకొని ఉండేలాగా మన ప్రతిష్టను పెంచే విధంగా భారతీయ జనతా పార్టీ ట్రై చేస్తుంది. ఒక 20-30 సంవత్సరాలు ఏం ఆలోచించకుండా దేశానికి మీరు ఏమిస్తున్నారు అన్నట్టుగా మీ ఓటు పువ్వు గుర్తు మీద మాత్రమే వేయండి. జై హింద్, జై భారత్. సో చూసారు కదా, ఇది అన్నమాట. సో మోనికా సుంకర్ గారు చెప్తున్న విషయం ఏదైతే మినిస్టర్ కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతేనో సో అవి హర్షించదగ్గ అసలే కాదు. ఎందుకంటే తను ఒక మహిళ అయ్యండి ఇంకో మహిళ వ్యక్తిగత జీవితాన్ని సో ఈ విధంగా సో ప్రజల మధ్యలో పెట్టడం అసలు కాదు. ఇంకోటి ఏంటంటే కేవలం రాజకీయ లబ్ధి, సో వాళ్ళ రాజకీయ స్వార్థం కావచ్చు, రాజకీయ లబ్ధి కోసమే సో సమంత అనే వాళ్ళని ఇలా కూడా ఎవరైనా సరే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి మధ్యలో పెట్టి యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పి ప్రధానంగా చెప్తున్న విషయం అనమాట.